సినిమా అయిన మహామారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీ. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా మా ఇద్దరు గురించి డీటెయిల్ గా తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ ఇంట్రడక్షన్ వీడియో చూడగలరు. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళ్దాం. రాకింగ్ స్టార్ మంచు మనోజ్ కరెంటు తీగ ఈ నెలలో విడుదలవుతా ఉంది. దీపావళి కానుక అక్టోబర్ 17 ఈ సినిమాని ప్రేక్షకుల ముందు తీసుకురావడానికి మంచు ఫ్యామిలీ రెడీ అయిపోయిందని అర్థమవుతా ఉంది. పోతే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇప్పుడు ఒక పాటని బయటకు తీసుకొచ్చారు. అదేంటి అంటే సన్నీ సన్నీ తుమేరి హన్నీ. బాగుంది పాట, వినటానికి అచ్చు బాగా కంపోజ్ చేశాడు. పాట వినటం కంటే సన్నీని ఆ పాటలో చూడాలనుకోవడం, చూడటం, చూస్తూ ఉండటం గొప్పగా కనిపిస్తా ఉంది. పాట అయితే అదిరిపోయింది. ఈ పాటని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు ప్రమోషన్ లో భాగంగా. అంతేకాకుండా కొన్ని హిందీ హమ్మింగ్స్ కూడా పెట్టారు. అంటే హిందీ మార్కెట్ ను కూడా ఈ పాటతో కొంచెం అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని కూడా అర్థమవుతా ఉంది. అచ్చు కంపోజిషన్ ఈ పాట వినటానికి పర్వాలేదనే దగ్గర నుంచి బాగుంది, మధ్యలో ఉంది. కానీ చూడటానికి మాత్రం అదిరిపోయింది. అందుట్లో సన్నీ స్టెప్పులు ఇరగదీసి అవతల పారేసింది. మనోజ్ కూడా బాగానే చేశాడు. వీళ్ళిద్దరు కాంబినేషన్, కెమిస్ట్రీ అంతా కూడా చక్కగా ఉంది. పాట తప్పకుండా సినిమాకి ప్లస్ అయ్యేటట్టు కనబడతా ఉంది. ఇది బాగానే ఉంది. కానీ ఈ పాటకి సంబంధించి ప్రొడక్షన్ హౌస్ ఒక ప్రెస్ మీట్ ని బయటకు వదిలింది. అది చూస్తుంటే మాత్రం ఆశ్చర్యాలకే ఆశ్చర్యం ఉన్నట్టు అనిపిస్తా ఉంది. ఏమిటి అంటే ఈ పాట చిత్రీకరణ కోసం 1,25,00,000 ఖర్చు పెట్టారంట. 1,25,00,000 స్టాండర్డ్స్ కానీ అంత దమ్ముగా ఈ పాటలో కనిపించట్లేదు. కానీ కొంత ఖర్చు పెట్టి ఉంటారు. కాకపోతే సన్నీ లియోన్ రెమ్యునరేషన్ కూడా ఈ పాటలో కలిపేసి ఆ లెక్క చెప్తున్నారేమో అనిపిస్తా ఉంది. అదే అయి ఉండొచ్చు. ఇది కూడా బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ అర్థం కాని విషయం, కొంచెం బాధపడాల్సిన విషయం, ఆలోచించాల్సిన ఏమిటి అంటే ఈ సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి వాళ్ళు సన్నీ లియోన్ ని పెద్ద దిక్కుగా చూడటం చాలా బాధ అనిపిస్తా ఉంది. ఎందుకంటే మంచు మనోజ్ చిన్న హీరో కాదు, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ విష్ణు చిన్న హీరో కాదు. వాళ్ళ నేమ్స్ మూలంగా సినిమా మార్కెట్ అయ్యే పరిస్థితి లేదా? అలానే వాళ్ళు ప్రెస్ నోట్ లో కూడా మెయిన్ ఎసెట్, అంటే ఈ సినిమాకి మెయిన్ ఎసెట్ సన్నీ లియోన్ అని రాశారు. అంటే సన్నీ లియోన్ క్రేజ్ వాడుకుని వీళ్ళు సినిమాని నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి ఏంటో అర్థం కావటం లేదు. అంటే సన్నీ లియోన్ ఉండటం అనేది ఒక ప్లస్, అంతేగాని మెయిన్ ఎసెట్ అని పెట్టుకోవడం మాత్రం వాళ్ళ మార్కెట్ రేంజ్ ని వాళ్లే తక్కువ చేసుకుని చూసుకుంటున్నట్టు అనిపిస్తుంది. మనోజ్ ఈ సినిమాని సన్నీ లియోన్ తోడుగా ఆడించేసుకోవాలని చూస్తా ఉన్నారు. అంటే కమర్షియల్ గా ఏ పాయింట్ వర్కౌట్ అవుతుందో అది జనాలకు చూపించి అట్రాక్ట్ చేయడమే అన్న ఉద్దేశం కనబడతా ఉంది. ఈ కరెంట్ దిగా ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో మాట అన్నారు, ఎప్పటికైనా మనోజ్ ఇండస్ట్రీ నెంబర్ 1 గా ఎదుగుతాడని. నెంబర్ 1 గా ఎదిగే స్టార్ ఎప్పుడు పోన్ స్టార్లని ఎదురుగా పెట్టుకుని వాళ్ళ కట్అవుట్లు పెట్టుకుని సినిమాని ప్రమోట్ చేసుకోవాలని చూడడం. సో దీని గురించి ఆలోచిస్తారు అనుకుంటాను. పోతే కరెంట్ దిగా సినిమాకి మాత్రం తప్పకుండా సన్నీ లియోన్ ప్లస్ అయ్యే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఆవిడ హంగామా, సందడి, హడావుడి అంతా కూడా బానే ఉంది. చూద్దాం మరి 17వ తారీఖున కరెంటు తీగ ప్రేక్షకుల్ని ఎంతవరకు అలరిస్తుందో. ఇది బుల్టన్, మరో బుల్టన్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్ ఫర్ మీ మిస్టర్ బీ అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.